హలో వెల్కమ్ టు మై ఛానల్ ద గ్రేట్ సౌత్ ఇండియన్ కిచెన్. ఈ రోజు మనము ఆనియన్ ఎగ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూద్దామండి. ఇది చాలా అంటే చాలా సింపుల్ ఆమ్లెట్, చాలా త్వరగా అయిపోతుంది. ఇది పప్పు రసం చేసుకున్నప్పుడు సైడ్ లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఊరికైనా అలాగే తినేయచ్చు స్నాక్ లాగా. ఈ ఛానల్ ని ఫస్ట్ చూస్తున్న వారు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేద్దామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ ని ఇట్లా చాప్ చేసుకొని సన్నగా వేసేద్దాము. 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు. నేను ఇక్కడ 1/2 స్పూను కారం పొడి వేస్తున్నానండి. మీ ఇష్టం, స్పైస్ ఎక్కువ కావాలనుకున్నాను 1 స్పూన్ దాకా వేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేయండి. ఒక 2 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో ఇది జస్ట్ ఇలా ఫ్రై చేసుకున్నాము. ఎక్కువ ఎర్రగా ఆనియన్ వేగాల్సిన పని లేదండి, సరిపోతుంది. ఒక 2 మినిట్స్. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాము. ఇప్పుడు ఒక 2 ఎగ్స్ తీసుకొని దీంట్లో పగలగొట్టి దీంట్లో వేసేద్దాము. ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని జస్ట్ బాగా ఇట్లా మిక్స్ చేయండి. చూసారు కదండి, బాగా ఫోర్క్తో మిక్స్ చేసుకున్న తర్వాత ఇది మనము ప్యాన్లో ఆమ్లెట్ వేసేద్దాము. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ మళ్ళీ ఆయిల్ వేద్దామండి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు మనము ఎగ్ మిక్స్ చేసిన దాన్ని వేసేద్దాము. ఒక 2 మినిట్స్ తర్వాత ఒకసారి దీన్ని ఫ్లిప్ చేద్దామండి. ఇప్పుడు చూసారు కదండి, 2 మినిట్స్ తర్వాత ఇది ఫ్లిప్ చేశాను. ఇది కూడా అటు సైడ్ కూడా ఒక 2 మినిట్స్ మనము ఇది ఫ్రై చేద్దాము. ఒక 2 మినిట్స్ తర్వాత ఒకసారి చూద్దామండి అటు సైడ్ ఫ్రై అయిందో లేదో. చూసారు కదండి, ఫ్రై అయింది. అంతే, రెడీ అయిపోయిందండి ఆమ్లెట్. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేద్దాము. అంతేనండి, ఎమ్మి ఎమ్మి ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.